మనం ప్రెగ్నెన్సీ నార్మల్గా ఎలా ఉంటుంది, ఎలా కంటిన్యూ అవుతుందనే కాంప్లికేషన్స్ ఏమి లేకుండా ఉండే ఇది మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అని 3 భాగాలుగా చేశారు ప్రెగ్నెన్సీని. దానికంటే ముందు కూడా ప్రీనేటల్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీనేటల్ పీరియడ్లో డ్రగ్స్, ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకుంటే మంచిది. ఇంకా మిగతా జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ ఇట్లాంటివి ఉన్న జాబ్స్ లాంటివి అయితే బెటర్ అవాయిడ్ చేయటం, లేదా స్ట్రెస్ తగ్గించుకోవటం లాంటిది చేసుకోవాలి. తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసుకోవాలి, అంటే లేకుండా ఉంటే మంచిదన్నమాట. ఇవన్నీ ముందు ప్రీనేటల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హస్బెండ్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఉంటే బెటర్, ఎందుకంటే స్పర్మ్ కూడా హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ తర్వాత ఇంకా పీరియడ్ రాకపోతే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. అప్పటి నుంచి 13th వీక్, 12 to 13 వీక్స్ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి లెక్క అనమాట. సో వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి మంచి ఫుడ్ తీసుకోవటం. సో ఏమేమి తీసుకోవాలంటే మంచి డైట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా, జాగరీ అని, డేట్స్ ఇలాంటి వాటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది. మెంతి కూర అట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ అంటే కొంచెం చేసుకోవచ్చు, కానీ మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్. అంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా మైల్డ్ వాకింగ్. హెల్తీగా ఉండే పర్సన్ అందరూ కూడా ప్రెగ్నెన్సీ వన్స్ వచ్చిన తర్వాత నార్మల్గానే ఉండొచ్చు, అంటే అన్ని ఫుడ్స్ తినొచ్చు. వాళ్ళకి కావాల్సిన అన్ని మంచిగా డైట్ తీసుకోవాలి. దాంట్లో మిల్క్, ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. కర్డ్ అలాంటివన్నీ కూడా. కాల్షియం కూడా చాలా అవసరం బేబీకి, బోన్స్ డెవలప్ అవడానికి అది. తర్వాత ఇంకా మిగతా వేరే డ్రగ్స్ ఏమి తీసుకోకూడదు, ఫోలిక్ యాసిడ్ తప్ప. ఆ ఫోలిక్ యాసిడ్ ప్రీనేటల్లో స్టార్ట్ చేసింది మనం కంటిన్యూ చేసుకోవాలి ఫస్ట్ 3 months కూడా. తర్వాత హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 2.5 to 3 liters ఆఫ్ వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ తాగకపోయినా ఓఆర్ఎస్గా కానీ, బటర్ మిల్క్గా కానీ, ఎన్ని జ్యూసెస్గా కానీ, అట్లా ఏదైనా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే విరోచనం ఫ్రీగా అవ్వకపోవటం, కాన్స్టిపేషన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఒక 2 weeks లోపు అట్లా వెళ్ళి చెకప్కి వెళ్ళాలి ఫిజిషియన్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి తీసుకుని అది హార్ట్ బీట్ అది ఉందా, ఎన్ని వీక్స్ కొరిలేట్ అవుతుందా లేదా వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్కి అనేది ఒకసారి బేసిక్గా చూసుకుని, తర్వాత ఈ డైట్ ఇవన్నీ చెప్తారు వాళ్ళు కూడా, మళ్ళీ అవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ ఒకటి లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఒక్కోసారి జర్కీ మూమెంట్స్ ఉండొచ్చు. మనకి చాలా టెండర్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎర్లీగా వీక్స్లో కొంచెం ఒక్కోసారి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మేము ఏమీ చెప్పేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు రోజుల్లో ఆడపిల్లలకి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కెఫీన్ కూడా తక్కువ తీసుకోవాలి. తర్వాత ఇంకా మెయిన్గా ఎక్సర్సైజ్ చెప్పాను కదా, కోయిటస్ కూడా బెటర్ అవాయిడ్ చేస్తే, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇంకా అది మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ. వెయిట్ ఒకటి బాగా హెవీగా పెరిగిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే బాగా తినాలి అని చెప్పేసి చాలా మంచిగా ఫుడ్ పెట్టడం, హెవీ ఫుడ్ పెట్టడం, వెయిట్ పుట్టాన్ అయ్యే సబ్స్టెన్సెస్ అన్నీ పెట్టడం వల్ల ఎక్కువ ఫుడ్ తినేసి ఒక్కోసారి వెయిట్ పుట్టాన్ అయిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ తగ్గడం చాలా కష్టం. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే ఈజీగా ఫిటిగ్ అయిపోతూ ఉంటారు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ ఉంటాయి బాడీలో. సో ఈజీగా ఫిటిగ్ అయిపోవటం, ఇరిటేషన్, కోపం రావటం, బ్రెస్ట్ హెవీనెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటు మూలన వాళ్ళకి చాలా చిరాగ్గా అలా ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకుని కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది మోస్ట్లీ. తర్వాత అవన్నీ అటంతా తగ్గిపోతాయి వన్స్ 3 months కంప్లీట్ అయ్యేసరికి, ఈ చేంజెస్ అన్నీ కూడా. తర్వాత ఇంకా ఈ థర్డ్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండప్ అయ్యేది ఎప్పుడంటే ఎన్టీ స్కాన్ ఒకటి చేయించుకోవాలి. 12 to 13 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి. అవయవాలన్నీ నార్మల్గా ఏర్పడుతున్నాయా లేదా, నార్మల్గా ఉన్నాయా లేదా అనేది ఎన్టీ స్కాన్. ఇదివరకు లేదు, కానీ ఇప్పుడు కొత్తగా అంటే గత 8 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నాము ప్రతి గైనకాలజిస్ట్ కూడా. సో న్యూకల్ థిక్నెస్ చూస్తాము దాంట్లోని. తర్వాత అయోర్టిక్ రీగర్జిటేషన్ చూస్తాము, నేసల్ బోన్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎన్టీ స్కాన్లో. ఈ 3 ఉంటే అవయవ లోపాలు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అని. సో దాంతో ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా తినాలి, ఇవన్నీ తినాలి అని అన్నాం కదా అని అన్నీ తినేసేస్తే తినలేకపోవచ్చు ఆ పర్సన్, ఆ పిల్లలు, ప్రెగ్నెన్సీ ఉన్న పిల్లలు. సో ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఏది కావాలంటే అది తింటే సరిపోతుంది.
వాళ్ళకి ఫస్ట్ 3 months అంత వెయిట్ పుట్టాను కూడా అవ్వరు. ఫస్ట్ 3 months ఎందుకంటే వామిటింగ్స్ ఏముంటాం వల్ల వెయిట్ పుట్టాను అవ్వరు. వెయిట్ గెయిన్ అనేది 4th month నుంచే మనం కన్సిడర్ చేస్తాం ప్రెగ్నెన్సీలో. సో ఫైనల్గా వాళ్ళకి ఏది కావాలంటే అది తింటాం బెస్ట్ అనమాట. ఓకే.